కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పరిధిలోని బి కోడూరు మండలం ఐత్రంపేట గ్రామానికి చెందిన కొండా దుర్గమ్మ అనే మహిళ పొలానికి సంబంధించి కొందరు దౌర్జన్యంగా ఈ భూమి మాది అంటూ ఘర్షణకు దిగి ఆమెపై కొడవలితో దాడి చేశారు. తలకు బలమైన గాయంతో బాధితురాలు దుర్గమ్మను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ వివాదానికి సంబంధించి బాధితులు మీడియాతో మాట్లాడుతూ కన్నీరు మున్నీరవుతూ న్యాయం చేయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కూలోళ్ళు ఉన్నారు, 4-5 మంది మందు చల్లే వాళ్ళు కూలోళ్ళు ఉన్నారు. అక్కడ మందు చల్లుకోవడానికి సద్ద పెట్టాలని మందు చల్లుకుంటాను. మందు చల్లుకుంటా అంటే అన్నం ఎత్తుకొని చేను దగ్గరికి పోతే ఆడ సద్దన్నం పెట్టినాక నీళ్ళు లేకుండా ఇంటికి వెళ్ళాను. పాప నేను ఇద్దరం అక్కడ మందు చల్లుతాను. కూలోళ్ళు ట్రాక్టర్లు నిండాన్ని వాళ్ళు వచ్చిండ్రు అక్కడికి. వాళ్ళు ఆడికి వచ్చి సేలో నుంచి ట్రాక్టర్ పక్కకు రండి కమ్ముతాం వల్ల సంచులు గించులు ఎత్తి సిద్ధంగా గడ్డ నానేవారు. అక్కడ డబ్బాలు ఉంటే తమ్మకుండా పోయిండ్రు. కూలోళ్ళ చేతల్లో తీసిరేసిండ్రు. మీరు పోండి అంటే వాళ్ళు పక్కకు పోయిండ్రు భయపడి. మేమిద్దరం ఏం తిన్నా నువ్వేం దౌర్జన్యం చేస్తా ఉండవు కదన్నా మా మీద